రీసెంట్ గా ఒక కబడ్డీ మ్యాచ్ లో సందీప్ నర్వాల్ ఎంపైర్ పై దాడి చేయడం కబడ్డీ ప్రపంచంలో దుమారం రేపింది. ఈ విషయంలో అందరూ సందీప్ నర్వాల్ ని తప్పుపడుతున్నారు. కానీ సందీప్ ఎందుకు అలా చేస్తున్నాడన్నది ఎవరికీ తెలీదు. కానీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సందీప్ నర్వాల్ ఏం జరిగిందో చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ తర్వాత రాహుల్ చౌదరి సందీప్ నర్వాల్ కి సపోర్ట్ చేశాడు. ఈ టాపిక్ లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. వీడియో ఎండ్ దాకా చూడకపోయినా పర్లేదు కానీ సగమైన చూడండి చాలు. అసలు సందీప్ నర్వాల్ ఏం చెప్పాడంటే తమిళనాడుకి అండ్ హర్యానాకి మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు టీమ్స్ కి మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. అయితే సందీప్ నర్వాల్ టీం లీడ్ లోకి వెళ్ళింది అండ్ వాళ్ళే మ్యాచ్ గెలిచేలా అనిపించారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే జాగ్రత్తగా వినండి చెప్తాను. దిక్కులు చూడడం మానేసి ఫోన్ ని చూడండి, జాగ్రత్తగా వినండి. సందీప్ నర్వాల్ టీం నుండి రైడర్ రైడింగ్ కి వెళ్ళాడు. ఎంపైర్ అవుట్ అన్నాడు. దీంతో సందీప్ నర్వాల్ రివ్యూ తీసుకున్నాడు. కానీ మెయిన్ రెఫరీని కాకుండా పక్క రెఫరీని రివ్యూ అడిగాడు. ఇది జరుగుతున్న టైంలోనే అపోనెంట్ రైడర్ రయ్యమని రైడ్కి వచ్చేసాడు. కానీ ఎంపైర్ ఏం చేశాడో తెలుసా? రైడర్ ని వెనక్కి రమ్మన్నాడు. ఏ బాబు వెనక్కి రాని వెనక్కి రమ్మన్నాడు. అండ్ సందీప్ నర్వాల్ కి ఎల్లో కార్డ్ ఇచ్చాడు. యాక్చువల్ గా ఇస్తే గ్రీన్ కార్డ్ ఇవ్వాలి, కానీ ఎల్లో కార్డ్ ఇవ్వడం వెంటనే సందీప్ నర్వాల్ ఎంపైర్ ని తోస్తాడు. అయితే సందీప్ నర్వాల్ కి ఎంపైర్ కి మధ్య పాత కక్షలు గొడవలు లాంటివి ఏమీ జరగలేదని సందీప్ నర్వాల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది జస్ట్ హీట్ మూమెంట్ లో అలా జరిగిందని సందీప్ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రదీప్ నర్వాల్ కి అపోనెంట్ ప్లేయర్స్ కి అండ్ ఎంపైర్ కి మధ్య చాలా పెద్ద గొడవ అయింది. అండ్ ఎక్కడ గొడవ మొదలైందే ప్రదీప్ నర్వాల్ టచ్ చేస్తున్న పాయింట్లు ఇవ్వడం లేదు. దీంతో తను ఆగ్రహానికి గురయ్యాడు. ఎంపైర్ వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ చాలా పెద్దగా మారింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఈ గొడవ ఆపింది సందీప్ నర్వాలే. ముందు గొడవ ఆపిన సందీప్ తర్వాత ఎంపైర్ పై దాడి చేశాడు. సో ఈ మ్యాచ్ ఫైనల్ కావడం అండ్ ఎంపైర్ అపోనెంట్ టీం కి పలుమార్లు సపోర్ట్ చేయడం వల్లే సందీప్ నర్వాల్ ఇలా చేశారని అర్థం అవుతుంది. మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. యాక్చువల్ గా ఈ టాపిక్ నార్మల్ చెప్పి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో అందుకే కొంచెం వెరైటీగా చెప్పాను. సో వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట నొక్కండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.